యూటర్న్ అనేటటువంటి కాన్సెప్ట్ మరొకసారి తెర మీదకి వచ్చింది. వాలంటీర్లు మీకెందుకు, మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాం, మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అది కాస్త యూటర్న్ అయింది. అసలు వాలంటీర్ని జగనే చెడగొట్టాడు అనేటటువంటి మాట. సచివాలయాలు మరింత సమర్థవంతంగా వినియోగిస్తాం, తీరా చూస్తే సచివాలయాలు అనేటటువంటిది నిర్వీర్యం చేసి పడేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఇంటి దగ్గరికే పెన్షన్ తెస్తాం, చివరికి ఇంటి ఏరియాలో నిలబడి ఎక్కడో చోటిస్తే తీసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లాగా యూటర్న్లు నడిచినాయి. అట్లాగే ఉద్యోగాలకి సంబంధించి 62 సంవత్సరాల పదవీ కాలానికి సంబంధించినటువంటి యూటర్న్ ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంది. మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీస్ కాలాన్ని 62 ఏళ్లకు పెంచుతాం అని చెప్పినటువంటిది కాస్త ఇప్పుడు కేవలం రెగ్యులర్ ఉద్యోగులకి మాత్రమే అది వర్తిస్తుందని తేల్చి చెప్పింది. తద్వారా వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగులకు అవకాశం ఉంటుంది, వీళ్ళు దిగిపోవాలి, వీళ్ళకి మళ్ళీ వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని నియమించుకోవచ్చు, మన వాళ్ళని నియమించుకోవచ్చు. సూపర్ 6లు అంతే, అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పింది కాస్త పక్కకి వెళ్ళిపోయింది. క్రమంగా ఒక్కొక్క యూటర్న్ అయితే అది జగన్ టైంలో అంతా ఇచ్చిన తర్వాత ఇదిగో ఇన్ని వేల మందికి ఇవ్వలేదు, లేకపోతే ఒక 6 రోజులు లేట్ చేశారు, 2 రోజులు లేట్ చేశారు అని చెప్పి పుంకాను కథనాలు రాసినటువంటి జ్యోతి ఈనాడు ఇప్పుడు అసలు ఏడాదైనా ఆచూకీ లేని పథకాలు, నోరు కూడా మెదపని పథకాల గురించి వీళ్ళు పెన్ను కూడా కదపనటువంటి పరిస్థితి ఉంటుంది. అది సహజ సిద్ధం.